ఈ రోజు నేను చార్మినార్ వెళ్ళి, నేను చార్మినార్ దగ్గర బస్ స్టాండ్ లో దిగి నడుచుకుంటూ చార్మినార్కి వెళ్ళడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. నాకు తెలిసి అది ఒక 200 మీటర్స్ ఉంటుంది. అరే వారసత్వ కట్టడం అంటారు, దానికి తగిన గుర్తింపు ఏది? నాకు తెలిసి అక్కడ సేల్స్ మ్యాన్ కి, సేల్స్ పర్సన్ కి తప్ప చార్మినార్ అయితే ఎటువంటి గుర్తింపు లేదు. అసలు ఆ క్రౌడ్ లో వీళ్ళందరూ వచ్చేసి, అరే ఇప్పుడు సరే మనమంటే లోకల్, ఓకే, పక్క స్టేట్ వాళ్ళు కూడా వచ్చి చూద్దాం రావే అనుకుంటారు. అంత క్లమ్జీగా మొత్తం సేల్స్ జరుగుతూ, అసలు వాడు ఒక ఫోటో దిగుదామంటే కూడా జనాలు అడ్డం వస్తారు. మరి ఇట్లాంటి కట్టడం దగ్గర గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటుందో నాకేం అర్థమైతలేదు. అంటే దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అదే గోల్కొండకి వెళ్ళిన, ఎంత నీట్‌గా ఉంది అంటే అసలు అక్కడ ఎటువంటి గందరగోళం కనిపియట్ల. అంటే దాని చుట్టూ అంటే దాని మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంది. దీన్ని కూడా ఎందుకు అట్లా మెయింటెనెన్స్ ప్రాపర్‌గా తీసుకోలేకపోతున్నారు? అసలు ఆ లొకేషన్‌లో ఇట్లాంటి అంటే సరే, మనందరము వర్క్ చేస్తున్నాం. అది కావాల్సిందే. ఫుడ్‌కెళ్ళాలి కాబట్టి వీళ్ళకి సెపరేట్‌గా బయట షెల్టర్స్ ఇచ్చేసి బిజినెస్ చేసుకుంటే బావుంటదేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు మనము పాపం ఆ చార్మినార్ చూద్దామని వచ్చేటోడు ఒక సెల్ఫీ తీసుకుందామన్నా గాని అక్కడొకళ్ళొస్తున్నారు, ఇక్కడొకళ్ళొస్తుంటారు. ఇరుకిరుకు ప్లేసులు, ఆ బట్టలు అమ్మడాలు, అసలు నాకు తెలిసి ఇవన్నీ లేకపోతేనే బెటరేమో అని నేను అనుకుంటున్నా. సరే నన్ను తిట్టుకున్నా పర్లేదు. నా ఒపీనియన్ చెప్తున్నాను. అంటే అట్లాంటి వారసత్వం దగ్గర ఖచ్చితంగా మనం ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయనీకి కూడా టైం లేదాడ. ఎంత ఇరుకిరుకుగా ఉండడము. అంటే నాకు తెలిసి దాన్ని కొంచెం డెవలప్ జేసి, ఆ ఏరియాలో ఇట్లాంటి దాంట్లో నియంత్రిస్తే బావుంటదేమో అని నా అభిప్రాయం. నాకున్న ఆలోచన నేను జెప్పా. దీనిపైన మీకు ఎటువంటి ఉద్దేశం ఉన్నా నాకు సంబంధం లేదు గానీ. థాంక్స్.